భుజాలపైన వేసుకొని నేను ఆ సమస్యను తీరుస్తానని సవినయంగా తెలియజేసుకుంటున్నా. JTRS. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం భీమునిపట్నం మండలం అమానం గ్రామంలోని నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలోని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 405 మంది రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. మిగిలిన పాస్ పుస్తకాలు మ్యూటేషన్ ఫోటోతో మార్పు తదితర కారణాలతో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అలాగే 50 లక్షల వ్యాయంతో నిర్మించిన నూతన సామాజిక భవనం సిసి రహదారిని ప్రారంభించి గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పడంతో మళ్ళీ ఉదయాన్నే నాతో పాటు మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే ఎలగపూడి రామకృష్ణ బాబు ఇతర ఎమ్మెల్యే అందరం కలిపి గాజువాకలో ఉన్న చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ భార్య, పిల్లలు, అలాగే తల్లిదండ్రులు వాళ్ళతో కూడా మాట్లాడి మామూలు కాగితాలు అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే అది పుస్తకం పాడైపోద్ది. కానీ ఇది చూశారు, ఇది మీరు చూడండి ఒకసారి రెండింటికి తేడా గమనించండి. దీంట్లో ఒక మంచి నాణ్యతతో కూడిందే కాకుండా పుస్తకంలో కూడా అన్ని వివరాలు మొత్తం విస్తీర్ణం మొత్తంతో పాటు ఈ రోజు మొత్తం చేస్తున్నవి 405 మందికి ఇస్తా ఉన్నాం. ఒక 113 మందికి మనం పెండింగ్ లో ఉన్నాయి. ఆ 113 మంది కూడా పెండింగ్ ఏంటి అని చూస్తే మీరు ఒక్కసారి గమనించండి. ఈ రోజు మనం ఇస్తున్న పుస్తకం ఇది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పుస్తకం ఇది. అంటే భూమి అంటే మనందరికి కూడా ఒక సెంటిమెంట్. మన తాత ముత్తాతల నుంచి, మన తల్లిదండ్రుల నుంచి మనకి వంశపారంపర్యంగా వస్తున్న